కేఎం కొత్తదనాన్ని వెతుక్కున్న వేళ తన గొంతునే జనం గొంతుకుగా మార్చి పోరాడిన వేళ రేయి పగలు ఆ గంట ఈ గంట అన్న తేడా లేకుండా అహరహం పనిచేయాలని నిర్ధారించిన వేళ జర్నలిజానికి తిరుగులేని శక్తిని ప్రసాదించిన వేళ సరిగ్గా 16 ఏళ్ల క్రితం ఈ వేళ వెనక్కి తిరిగి చూస్తే నిరంతర విజయం పెల్లుబికిన వేళ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిజంలోకి ఎంట్రీ ఇచ్చింది మొదలు ఆలు పెరగని పోరాటమే కొనసాగింది. కష్టాలు నష్టాలు వస్తే రాని పోతే పోని అన్నట్లుగా ప్రతి కష్టాన్ని ఏబిఎన్ నవ్వుతూ ఎదుర్కొంది. కష్టపెట్టిన ప్రతి ఒక్కరిపై పోరాడి ఓడించింది. తన పోరాటం ప్రజల కోసమేనని ప్రతిసారి నిరూపించింది. అందుకే ఏబిఎన్ దమ్మున్న ఛానల్ అయ్యింది. దృఢ నిశ్చయంతో ఆటంకాలను తృణప్రాయంగా పక్కకు నెట్టింది. నాతో పెట్టుకుంటే మాడి మసైపోతావు అని గట్టిగా హెచ్చరించింది. ఏబిఎన్ది నిత్య వసంతం ఇప్పుడు మరో నవ వసంతంలోకి అడుగు పెడుతోంది. ప్రతి ఏడాది కొత్త అనుభవం, కొత్త అనుభూతి. తెలుగు ప్రజల ప్రయోజనమే ఏబిఎన్కు పరమావధి. సమాజం మౌనవ్రతం వహించినప్పుడు, మైకులన్నీ మూగబోయినప్పుడు ఏబిఎన్ దిక్కులు పిక్కటిల్లేలా ఆరిచింది, జూలు విదిల్చింది. జర్నలిజం తీరునే మార్చేసింది. పాత్రికేయంలో నిజాయితీ, నిర్భీతి, దూకుడు, సాహసం ఆంధ్రజ్యోతి పత్రిక సొంతం. అక్షరాన్ని ఆయుధంగా మార్చి పాత్రికేయాన్ని పరుగులు పెట్టించింది ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతి తిరిగి ప్రారంభం కావటం జర్నలిజంలో ఓ కొత్త ఒరవడికి కారణమైంది. పాతకాలపు వాసనలను అటకెక్కించి కొత్త రూటులో నడిచింది. ఆంధ్రజ్యోతికి అనుబంధంగా 2009లో ఆవిర్భవించింది ఏబిఎన్. నాణ్యతకు, సాహసానికి ఏబిఎన్ మార్క్ అన్న చందంగా ఛానల్ను తీర్చిదిద్దారు ఏబిఎన్ ఆర్కే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రయోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్, దమ్మున్న వార్తలకు డెస్టినేషన్, బిగ్ డిబేట్స్ కు అసలైన స్క్రీన్. ఛానల్ ప్రారంభమైంది మొదలు ఏటికేడు తన ప్రసారాలకు పదును పెంచుకుంటూనే ఉంది. ఎప్పటికప్పుడు ప్రత్యేక కార్యక్రమాలకు తనదైన శైలిలో రూపకల్పన చేస్తూనే ఉంది. జనానికి ఏది అవసరమో అది అందరికంటే ముందే టెలికాస్ట్ చేస్తోంది. ఈ ప్రయాణంలో ఎన్నెన్నో మైలురాళ్లను అధిగమించింది. నిజాల నిగ్గు తేలిస్తూ, అక్రమార్కుల భరతం పడుతూ, అవసరార్థుల ఆవేదనను జనం ముందుకు తీసుకెళ్లింది. ఏ పరిణామం ఎదురైనా, ఏ సంఘటన జరిగినా ప్రజల పక్షానే నిలబడి పోరాడుతోంది. ప్రజలకు ఆపద ఎదురవుతోందని తెలిసిన, ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు జనానికి ఇబ్బందులు కలిగిస్తాయని అనిపించిన, ప్రభుత్వ చర్యలు నష్టదాయకంగా పరిణమించిన చూస్తూ ఊరుకోలేదు ఏబిఎన్. ప్రభుత్వ పెద్దలను, అధికారులను, విశ్లేషకులను, అన్ని వర్గాల ప్రజలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి చర్చలు నిర్వహిస్తోంది. ప్రభావితమయ్యే వాళ్లను, పరిష్కారాలు చూపించే నిర్ణేతలను ముఖాముఖిగా కూర్చోబెట్టి సమస్యలను, నిర్ణయాలను విశ్లేషిస్తోంది. ఛానల్ ఆవిర్భావం నుంచి ఎన్నెన్నో కుంభకోణాలను వెలుగులోకి తెచ్చింది. స్టింగ్ ఆపరేషన్లతో అక్రమార్కులను బజారు కీడ్చింది. ఎంత ఉన్నత స్థాయిలో చక్రం తిప్పేవారైనా తప్పు చేస్తే వదిలిపెట్టలేదు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న విశ్వాసంతో అక్రమార్కుల సమాచారాన్ని ఏబిఎన్ దృష్టికి తీసుకొచ్చేవాళ్లు ఉన్నారు. ఏబిఎన్ కెమెరా కంటికి కనిపించని అక్రమముండదని చెప్పేందుకు సందేహించకూడదు. ఏబిఎన్ నెట్వర్క్ ఢిల్లీ నుంచి గల్లీ దాకా వేళ్లూనుకొని జనం కోసమే అహర్నిశలు పనిచేస్తోంది.